ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపములు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, నిత్యుడుగువాడ, మరొకసారి మీ పాదముల యొద్దకు వచ్చి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మంచి ప్రారంభం ఇచ్చారు. ప్రార్థన చేయుటకు, పాటలు పాడుటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, చదవబడిన లేఖనాలు జ్ఞాపకము చేసుకోండి, నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి వేళ స్థానిక సంఘముగా మీ సన్నిధిలోనైనా ప్రార్థన చేయబోతూ ఉండగా బలపరచండి, మీ ఆత్మ నడిపింపును అందించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రానివారు కూడా రాగులుటకై ఆశను పుట్టించండి, మీ సన్నిధిని అనుభవించడానికై మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగములు మా సొంత ఆలోచనలు కాకుండా మీ ఆత్మచేత నాతో మాతో మాట్లాడండి. ప్రభువా, మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మీ వాక్యము చేత మేము ఆదరించబడతాం. మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మేము ఎలాంటి బాధ్యత కలిగి ప్రార్థన చేయాలో మీ వాక్యము ద్వారా మాకు నేర్పించండి. లేఖన భాగములు దాసుని చేరువచ్చిన మీ పిల్లలందరినీ మీ కనికరంగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. దాదాపు ఈ పత్రిక క్రీస్తు శకం 61లో ఆత్మచేత నింపబడి పౌలు గారు రాశారని మనము గమనిస్తూ ఉన్నాం. మనం బైబిల్ స్టడీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రారంభము నుండి చక్కగా ముగించుకోవటకై ప్రభువారు కృప చూపారు. కానీ లేఖన భాగాలలో ప్రార్థనా సహకారముగా ఒక లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా ప్రార్థనలో రకాలు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఏ విధమైన ప్రార్థన చేయాలి, మన అనుదిన జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన కుటుంబ జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సేవా జీవితంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నశించే ఆత్మల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థనలో రకాలు గమనించాలి. ఇక్కడ గమనిస్తూ ఉండగా ఆత్మ వలన ప్రతి సమయమునందును అనే మాట చూస్తున్నాం. ఈ మాట దయతో గమనించాలి. ప్రతి సమయమునందును ప్రార్థన చేయడానికై సిద్ధపడి ఉండాలి. ప్రభునందు విశ్వసించిన మనము, ప్రత్యేకింపబడిన మనము, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము, సేవకులుగా, నాయకులుగా, పరిచారకులుగా, సంఘముగా ప్రార్థనకు వాయిదా వేయకూడదు. ప్రతి సమయమందును ప్రార్థించే వారముగా ఉండాలి. అది ఒకటి గమనిస్తున్నాం.
ఈ భాగములో మరొక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రతి సమయమందు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? వాస్తవంగా ప్రతి సమయమందు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన అవసరాల కొరకై ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ వాస్తవంగా మనము బాధ్యత కలిగి ప్రతి సమయమునందు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చదవబడిన లేఖనాలను గమనిస్తే సమస్త పరిశుద్ధుల నిమిత్తమని చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటను గమనిద్దాం. మన బాధ్యత ఏమిటి? నీ వ్యక్తిగత జీవితము కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబము కొరకు మాత్రమే కాదు, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. మన స్థానిక సంఘములో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థించాలి. ఇది లోకల్. యూనివర్సల్గా, సార్వత్రికంగా ఆయన సంఘములలో ప్రభు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా పిలవబడుతున్న వారందరి పక్షాన మనము ప్రార్థించువారముగా ఉండాలి. ఈ మాట గమనించాలి. మీరు ఎప్పుడైనా ఈ బాధ్యతల గురించి ఆలోచించారు? పరిపౌరు గారు పరిశుద్ధుల బాధ్యతలను గమనిస్తే ప్రతి సమయమందు సమస్త పరిశుద్ధుల కొరకై ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించుటలో, ప్రభు పని చేయుటలో సమయమందును అసమయమందును అన్నాడు. ప్రార్థన కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. సమస్త పరిశుద్ధుల కొరకై మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆ మాట గమనించాలి. పూర్ణమైన పట్టుదలతో మనం విజ్ఞాపన చేయాలి. ఈనాడు ప్రార్థనాపరులకు పట్టుదల లేదు. మనం గమనిస్తుండగా, ఒకటి ప్రతి సమయమందు అన్నాడు, రెండు సమస్త పరిశుద్ధుల కొరకు అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలని గమనిస్తూ ఉన్నప్పుడు పూర్ణమైన పట్టుదలతో అన్నాడు. ఒక దానిని అందుకోవడానికై అది పొందునట్లుగా ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన, బలవంతముతో కూడినది కాదు. చాలాసార్లు ప్రార్థన అనగానే బలవంతము. ఈనాడు అనేక చోట్ల స్థానిక సంఘాలలో ప్రార్థన అంటే సంఖ్య చాలా తక్కువ. సభలకు ఎంతోమంది వస్తారు, ఆరాధించే ప్రభుదినమందు ఎంతోమంది వస్తారు, రావాలి. కానీ ప్రత్యేకంగా ప్రార్థనా కూడికలో సంఖ్య తగ్గిపోతుంది. సండే 500 మంది ఆరాధికులుగా కనబడుతారు కొన్ని సంఘాలలో, పెద్ద సంఘాలలో. కానీ విజ్ఞాపన కూడికలో, ప్రార్థనా కూడికలో అతి తక్కువ ప్రజలు కనబడుతున్నారు. మరి ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో గమనించాలి. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో మనకు ఊపిరి లాంటిది ప్రార్థన. అందుకే ప్రార్థనా పరులు గమనించాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. లేఖన భాగాలలో గమనిద్దాం. ప్రార్థనా పరులకు మరొక సూచన చెప్పాడు, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఈ రాత్రి వేళ ఎన్ని విషయాలను చెప్పకపోయినా ప్రార్థనలో రకాలు కనబడుతున్నాయి. అందుకే ఈ రాత్రి కాలం ప్రభువు పిల్లలుగా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మన ముందున దేశము కొరకై, మన ముందు నశించే ఆత్మల కొరకై, మన సంఘాల క్షేమము కొరకై, దేవుని రాజ్యము స్థాపించబడడానికై పట్టుదలతో ప్రార్థన చేద్దాం. నీ వ్యక్తిగత అవసరాన్ని కొరకై ఎంతగా నీవు బ్రతిమాలుతావో, మరి నీ ముందున దేశము కొరకై, నీ ముందున సంఘము కొరకై, నశించే ఆత్మ కొరకై పట్టుదల నీకున్నదా? అందుకే మనం బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. దయతో దేవుని గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. అందరికీ పరిచయమైన మాటనే.
ఒక మాట చదువుకుందాం చూడండి. ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. తెలుస్తున్న మాటనే చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ప్రార్థనల రకాలంటే ఇదేనండి. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆసక్తితో కూడిన ప్రార్థన. సమస్త పరిశుద్ధుల కొరకై, సంఘాల క్షేమము కొరకై, దేవుని ప్రజల కొరకై ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థనా పరులకు ఆసక్తి లేదు, పట్టుదల లేదు, ఆసక్తి లేదు. ఏదో ప్రార్థనకు రావాలి, ప్రార్థన కూడికలో కనబడాలి, అలా కాదు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే కానీ అతడు ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వాడు. ఆ మాట గమనించండి. ప్రార్థనల రకాలంటే ఇవేనండి. నిజముగా మన జీవితంలో ఆసక్తి ఉన్నదా? నీ వ్యక్తిగత విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుని ప్రజల కొరకై, నశించే ఆత్మల కొరకై ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే ఒక మాట చూడండి, మనందరికీ తెలిసిన భాగమే. అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఇక ఆసక్తి కాదు, సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. ఆసక్తే లేదు, అత్యాసక్తి ఎలా వస్తుంది? వారి నాయకుడు చెరలో ఉండగా వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఈనాడు దేవుని పరిచర్యలో చెరలో ఉంటున్నారు, నిందింపబడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, అవమానానికి గురైతూ ఉన్నారు, చెరసాలలో వేయబడుతూ ఉన్నారు. మరి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఇలాంటి ఇబ్బందులు వారు వెళుతూ ఉండగా ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇలాంటి అత్యాసక్తి ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ఈ ప్రార్థన మనం గమనిస్తూ ఉండగా వారి సొంతము కొరకు కాదు, ఎవరి కొరకు ప్రార్థన చేశారు గమనిస్తున్నారా? మన వ్యక్తిగతంగా ఏదైనా పొందడానికై పట్టుదలతో, అత్యాసక్తితో పొందే వరకు ప్రార్థన చేస్తాం, మంచిదే. ఒక సేవకుడి పట్ల వారు కలిగి ఉన్న భారం, వారి దైవజనుడి కోసమై అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆయన తప్పిదములు చేసి కాదు, దేవుని పనిలో ఆయన బంధింపబడి ఉండగా వారు కలిగి ఉన్న బాధ్యత. ఈనాడు సంఘానికి బాధ్యత ఉన్నదా? నాయకుల కొరకై లేక సేవకుల కొరకై దేవుని పనిలో ఇలాంటి గుండా వెళుతూ ఉండగా ఎప్పుడైనా మనం బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నామా? వారింత బాధ్యత తీసుకున్నారు. ఏలియా మనలాంటి మనుషులే కానీ ఆసక్తితో కూడిన ప్రార్థన. సామాన్య మనుషులు ఇంకా ఎలా చేస్తున్నారు? కొంచెం ముందుకెళ్ళారు, అత్యాసక్తితో విశ్వాసులు ప్రార్థిస్తున్నారు. సోదరీమణులు అక్కడ ఉన్నారు, అక్కడ సహోదరులు ఉన్నారు, అక్కడ యవనస్తులు ఉన్నారు, అక్కడ చిన్నలు ఉన్నారు. వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్టు లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. దయతో చూడండి, ఒక మాట మనం గమనించినప్పుడు 12వ అధ్యాయంలో గమనిస్తూ ఉండగా 12వ వచనం చూడండి. ఇట్లు ఆలోచించుకొని
అతడు మార్కును మారు పెరుగల యోహాను తల్లిన మరి ఇంటికి వచ్చెను. ప్రియులారా, ఆ ఇంటిలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉంది. వారు అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. వారి నాయకుని విడుదల కొరకై ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ఇంటిలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉంది. ఈనాడు మన కుటుంబంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? మన ఇంటిలో నిజముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? ఆ ఇంటిలో సోదరీయులు, సహోదరులు, యవనులు, చిన్నపిల్లలు, అక్కడ పిల్లలు ఉన్నారు. పేతురు బయటకు వచ్చాయని చెబుతున్నారు కదా. దేవుని పిల్లలారా, కుటుంబాలుగా చేరి ప్రార్థన చేద్దాం. ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. అత్యాసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు. నిజంగా ప్రార్థనలో శక్తిని వారు చూచారా లేదా? వారి నాయకుడు బయటికి వచ్చాడు. అంటే ఏలియా మనలాంటి మనుషులు, అంటే వర్షం వచ్చింది, మనలాంటి మనుషులు అత్యాశతో ప్రార్థన చేస్తే నాయకుడు బయటికి వచ్చాడు, అంతే కదా. భూమి మీద మనం మనవి చేస్తుండగా పరమందున దేవుడు మనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఎలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది? ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఎలాంటి ప్రార్థన ద్వారా విజయమును పొందగలము? మనకు అర్థమైంది. ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి ఉండాలి, ఇంకోటి ఏం చూసాం, పట్టుదల ఉండాలి. అవునా కదా? మనం ఎందుకు విజయం పొందలేకపోతున్నాం? మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు? పట్టుదల లేదు, ఆసక్తి లేదు, అత్యాసక్తి లేదు. వీరు సమాధానం పొంది ఉన్నారంటే వారు ఆసక్తి కలిగి ఉన్నారు, పట్టుదల కలిగి ఉన్నారు. అందుచేతనే వారి ప్రార్థన పరమందు చార్చబడి ఉన్నట్టు గమనిస్తున్నాం. కుటుంబాలుగా, సంఘముగా ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం, అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు. ఆయన జ్ఞానమును చూచేవాడు కాదు, మన బలమును చూచేవాడు కాదు, మన విద్యను చూచేవాడు కాదు. మన అంతరంగాలలో కలిగిన ఆసక్తి, ఆ పట్టుదల, ఆ బర్డెన్ ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం ఎందుకు ఏలియాలు కాకూడదు? మనం ఎందుకు ఆనాడు మరి ఇంటిలో ప్రార్థనా పరులు విజయవచ్చు వరకు మనవి చేస్తూ ఉన్నట్టుగా మనమెందుకు ఈ బాధ్యత కలిగి ఉండకూడదు? క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి కానీ ప్రార్థనకు చోటు లేదు. భక్తి కలిగిన వారు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు. ప్రార్థనకు అవకాశం ఇస్తున్నామా? అసలు మన ఇంటిలో ప్రార్థన ఉన్నదా? మన ఇంటిలో ప్రార్థన ఉన్నదా? ఈ రాత్రి అనుభవాన్ని కలిగి కుటుంబాలుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. నేను ముందుకు వెళుతున్నాను. దయతో ఒక మాట చూడండి. దేవుని గ్రంథములోనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో రకాలంటే ఇవేనండి. ఒకరు వర్షము కొరకు ప్రార్థిస్తారు, ఒకరు విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. రకాల కాదు. ఆయన ప్రార్థన చేయగా వర్షము రాకుండా ఆగిపోతుంది. ఆయన మనలాంటి మనుష్యుడు. ఆయన ప్రార్థన చేయగా పరమందున దేవుడు ఆయన మాట విని అంగీకరించి వర్షమును పంపుతున్నాడు. సామాన్యమైన వారు ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతమును జరిగించి వారి నాయకుడు బయటికి వస్తున్నాడు. ఈ రాత్రి వేళ మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వసిద్దాం. ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రియులారా, ప్రార్థనలో బలం ఉన్నది ప్రియులారా. అత్యాసక్తితో ఆసక్తితో కూడిన ప్రార్థనకు సమాధానం ఉన్నదని లేఖనాలు గమనిస్తున్నాం. ఇలాంటి అనుభవాన్ని కలిగి ఈ రాత్రి కాలం నీవు నేను ప్రార్థన చేయాలని ఈ లేఖనాల ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఇంకా ఎలాంటి ప్రార్థన చేయాలి?
ఒక మాట చదువుకుందాం, తెలిసిన మాటనే. లూకా సువార్త. మనం ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా ముగింపు చేస్తాను. 18వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం చదవండి. గట్టిగా చదవండి బ్రదర్. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండగా ఇక్కడ మరొక విధమైన ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. మొదటి 7 వచనాలు గమనిస్తే చాలాసార్లు ఈ మాటలు మనం విన్నాం. అసలు ఆ విధవరాలు మాటి మాటికి వస్తుంది, కానీ ఆయన ఎలాంటి వాడో మనం ఆ లేఖనాల్లో చూడగలం. ఎలాంటి వాడండి? అతడు దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా మనం ఏమనుకుంటాం? అతడు దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. మనం ఏమనుకుంటామండి? ప్రార్థించే మనమే. మనకు న్యాయము జరగదు కదా. ఈ విధురాలు ఒక అమూల్యమైన పాఠము మనకు నేర్పుతూ ఉంది. అతడు నిజముగా దేవునికి భయపడిన వాడే కానీ, అతడు అన్యాయస్తుడే కానీ మాటి మాటికి వెళ్ళి అడుగుతూ ఉండగా ఆమె ప్రయాస వ్యర్థం కాలేదని మనం గమనిస్తున్నాం. మేము ముందుకెళ్తున్నాం. ఈ లేఖనంలో ఒక సత్యాన్ని గమనించాలి. మాటి మాటికి వెళ్ళడం ఏంటి ఏం బ్రదర్? మాటి మాటికి ఎందుకు వెళ్ళాలి? చాలాసార్లు ప్రార్థనకు ఈవేళ ఎలా ఉందంటే మనుషులు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చాలా బాధాకరం. దేవుని పిల్లలు అతని హృదయం కదలించబడే వరకు, సమాధానం వచ్చే వరకు, ఆమె ఇక్కడ అన్యాయం జరిగినదో, దేనికోసం కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నదో అది పొందు వరకు ఆగినది కాదు. మరి మనుష్యుడే న్యాయం చేయాలనుకున్నప్పుడు మన దేవుడు దయగలవాడు కదా. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. తన ప్రజలు కష్టములో ఉండగా, ఇబ్బందిలో ఉండగా, అన్యాయానికి గురైతూ ఉండగా ఆయన మౌనిగా ఉండునా? ప్రియులరా, మన జీవితాలలో ఆ యొక్క విషయాన్ని పొందకపోవడం కారణం ఏంటంటే మనకు ఆ పట్టుదల లేదు. మనం అనుకుంటున్నాం సమాధానము రాలేదు కాబట్టి ఇది దేవుని చిత్తము కాదేమో, ఆలస్యమైతూ ఉన్నందుకు ఇక ఆగిపోయామేమో. అధికారి హృదయము కదలించుబడి వరకు ఆమె ప్రార్థన అలాగే కొనసాగింది. అన్యాయస్తుడు ఇలాగున మార్చబడి ఉన్నప్పుడు మన న్యాయాధిపతి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన ఎందుకొచ్చు వారు తృణీకరిస్తాడా? ఆయన నిర్లక్ష్యము చేస్తాడా? నీవు అలాంటి యథార్థ హృదయం కలిగి ఆయన ఎందుకు వస్తా నీకు సహాయము చేయడా? నీ మనకు అంగీకరించడా? నీకెక్కడ అన్యాయము జరిగినదో, నా జీవితంలో ఎక్కడ లాస్ అయిపోయామో అక్కడ న్యాయము చేయడానికి మన దేవుడు సమర్థుడు. అది ఒకే ఒక మార్గం, ప్రార్థన. సమాధానం పొందు వరకు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. నాకు భవిష్యత్తు లేదేమని నీవు నిరాశపడద్దు. ఇక ఇది దేవుని చిత్తము కాదేమని నువ్వు కృంగిపోవద్దు. విధురాలు పక్షముగా న్యాయం చేసిన దేవుడు నువ్వు న్యాయముగా మనవి చేస్తుండగా, యథార్థ హృదయముతో వెళుతూ ఉండగా
ప్రభు నీకు న్యాయము చేయడా? ఈ రాత్రి మన దేశానికి న్యాయము కావాలి. మన దేశ ప్రజలు రక్షింపబడాలి. మన సంఘాలు, ఆయన ప్రతినిధులు, ఆయన రాయబారులు, ఆయన సేవకులు, ఆయన బృందం అన్యాయానికి గురవుతూ ఉండగా, చెరకు వెళుతూ ఉండగా, బంధింపబడుతూ ఉండగా, అట్టి వారి పక్షాన ఈ రాత్రి వేళ నీ వ్యక్తిగత కోసమై నువ్వు ఎంత ఏడుస్తావు, ఎంతగా అప్పగించుకొని ప్రార్థన చేస్తావు. ఆయన ప్రతినిధుల కొరకై నీకు బాధ్యత ఉందా? న్యాయం జరగాలని. ఆయన సంఘానికి రకరకాల శ్రమకుండా తన భక్తులు వెళుతూ ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు, న్యాయము జరగడం లేదు. మరి దేవుని ప్రజల పక్షంగా చాలినవాడు, ఆ న్యాయవంతుడు మన ప్రభువే కదా. రాత్రి ఆయన ఎందుకు వెళదాం? ఆయన దగ్గర పట్టుదలతో మనమే చేద్దాం, కన్నీళ్లు విడుద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. మనము మన సంఘాలు, మనము మన కుటుంబాలు, మనము మన దేశం మేలు పొందాలంటే వెడవరాలు కలిగి ఉన్న పట్టుదల ఈవేళ నీకు నాకు అవసరం. కానీ మనం ఏమనుకుంటాం? నాకు న్యాయము జరగదు. ప్రియులారా, ఇది కూడా ఒక రకమైన ప్రార్థన. న్యాయం జరిగిందా లేదా? మరి న్యాయవంతుడు దేవుని రాత్రి వేళ మనం అడుగుతుంది అది న్యాయం అయితే దేవుడు తప్పకుండా మనకు సమాధానము ఇస్తాడు. సంఘము కట్టబడాలి, మందిరాలు కట్టబడాలి, నశించే ఆత్మలు ప్రభు వైపు మళ్లించబడాలి, అనేకులు ప్రభు కొరకు లేవాలి. ఇది న్యాయమైన ప్రార్థన కాదా? మనం ఎప్పుడు మన వ్యక్తిగత కోసమే పోరాడుతున్నాం. దేవుని పక్షాన ఎప్పుడైనా ఆయన సింహాసనకు వెళ్ళి బ్రతిమాలేవా? ఈ న్యాయము జరగాలి అని ఎప్పుడైనా నీవు బ్రతిమాలేవా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు సెల్ఫిసారు. మన ఆస్తుల కొరకు పోరాడుతాం, మంచిదే. మన కుటుంబాల కొరకు పోరాడుతాం, మంచిదే. ఆయన సంఘము కొరకై ఈ పట్టుదల ఉందా? ఈ భారం ఉందా? ఈ దర్శనం ఉందా? ఈ వేదన ఉందా? ఆలోచన చేయండి. నేను ముందుకెళ్తున్నాను, అనుభవాన్ని కలిగి ప్రార్థన చేద్దాం. మరొక మాట చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. 14:38. విశ్వాసికి మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఒక రకమైన ప్రార్థన. తెలిసిన విషయాలు కావచ్చు. నీ భక్తిని మ్రెంగకుండా, నీ పవిత్రతను మ్రెంగకుండా, నీ సాక్ష్యాన్ని మ్రెంగకుండా ఉండాలంటే విశ్వాసికి మెలకువ అవసరం. నీవు శోధనలో పడకుండా, అపవాదిని మ్రెంగకుండా ఉండాలంటే ప్రార్థనా పరులు ఏం కలిగి ఉండాలి? మెలకువగలిగి ఉండాలి. ఇది ఒక రకమైన, నేను చెప్పిన ప్రార్థనలో రకాలు మీరు తర్వాత ఒక్కోదాన్ని స్టడీ చేయాలి. నువ్వు మెలకువలేకపోతే ఏమవుతావు? ఒక మాట చదువుకుందాం, మనకు తెలిసిన మాటనే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దయతో 8వ వచనం చూడండి. 5:8. నిబ్రమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. చాలా మందిని మృంగి వేశాడు. ఛాలెంజ్ అని చెప్పిన వారందరూ ఏం చేశాడు? కొంతమంది చిటికలు వేశారు, వారు మృంగి వేశారు. ఈ రాత్రి కాలం దేవుని పిల్లలారా, మెలకువగలిగి ఉందాం. ఎందుకు మెలకువగలిగి ఉండాలి బ్రదర్, సిస్టర్? ఎందుకు మనం మెలకువగలిగి ఉండాలి? ఎందుకు ఉండాలంటే మనం అసలు ఎందుకు మెలకువగలిగి ఉండాలి? విశ్వాసులము కదా, దేవుని పిల్లలము కదా, వాక్యోపదేశకులము కదా, బాగా వాక్యం ఎరిగిన వారము కదా. ఎందుకు ఉండాలి మెలకువ?
మన విరోధి మనం మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. సంసోను మింగాడు, ఇంకెవరినైనా మింగుతాడు. అందుకే జాగ్రత్త కలిగి ఉన్నాం. అందుకు ప్రార్థన అవసరం. నువ్వు పడిపోకుండా ఉండాలి, నువ్వు పతనము కాకుండా ఉండాలి, నువ్వు సాక్షిగా నిలవాలి, నువ్వు ఒక మంచి యోధుడుగా యోధురాలుగా ప్రభు కొరకు నిలవాలి అంటే మెలకువ చాలా అవసరం. నీ ఆత్మీయ జీవితంలో మెలకువ లేకపోతే నేను మృంగి వేస్తాను. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి కాబట్టి ప్రార్థనలో రకాలు ఒక్కొక్క అనుభవాన్ని కలిగి ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం. నేను ముగింపు చేసేటప్పుడు మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఇప్పుడు దేని మనము కరెక్షన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు వినమే కావాలని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ రాత్రి మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి? దేవుని వాక్యంలో చదువుకుందాం. దినవృత్తాంతం రాసిన గ్రంథం చూడండి. మొదటి దినవృత్తాంతం 7:14, 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి. 7:14. ఏడవ అధ్యాయం 14వ వచనములో క్షమించండి, 2వ దినవృత్తాంతములు, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, బి హంబుల్నెస్. ఈ రాత్రి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఒకటి ఏం కలిగి ఉండాలి? ఆ తగ్గింపు. అంతే. నువ్వు ఎంత ప్రార్థించినా ఏం ప్రయోజనం లేదు. ఈ రాత్రి వేళ మన ప్రార్థనకు జవాబు రావాలి. లేక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రార్థించినా నీ ప్రార్థనకు సమాధానము రావాలంటే ఒకటి, ఆయన ప్రజలలో తగ్గింపు కనబడాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాం, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాం, లేఖనాలెత్తి ప్రార్థన చేస్తున్నాం, ముమ్మారు ప్రార్థిస్తున్నాం, మాటి మాటికి ప్రార్థిస్తున్నాం, ప్రతి సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అయితే జవాబు లేదు. జవాబు రావడానికి 2 కారణాలు కూడా ఉంటాయి. ఒకటి, నీ పవిత్రత మీద దేవుడు పరీక్షిస్తూ ఆలస్యం కావచ్చు. 2, నువ్వు కలిగి ఉన్న అవిధేయతను బట్టి జవాబు రాకపోవచ్చు. కానీ ఈ రాత్రి నీ ప్రార్థనకు నా ప్రార్థనకు దేవుడు సంధించాలంటే ఒకే ఒకటి, తగ్గించుకోవడం. మన ప్రార్థన పరమందు చేర్చబడాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. కావలసింది చూడండి, దైవ గ్రంథములో ఒక మాట చదువుకుందాం. 34వ కీర్తన చాలా మార్లు చదువుతూ ఉంటాం. 34వ కీర్తన 6వ చరణం. ఈ తీరును మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనత్వం. నీవుగా తగ్గించుకున్నప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం రావాలి. నీ ప్రార్థన పరమందు చేర్చబడాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు దీనుడుగా ఉండాలి. తగ్గింపు జీవితము కలిగి ఉండాలని లేఖనాల్లో చూస్తున్నాం. ఈ రాత్రి ఆయన సన్నిధికి వెళుతుండగా ఈ క్రీస్తు మనసు ధరించుకొని ప్రార్థనలోకి వెళుదాం కదా. తగ్గించుకోవడం, దావీదు కలిగి ఉన్న ధ్యానత్వం, అది ప్రభు యొక్క జీవితం. ఆయన ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనపడ్డాడో శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు, శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు. అందుకే ఈ రాత్రి కాలం ప్రార్థనా పరులలో ఒకటి తగ్గింపు కనబడాలి. 7వ అధ్యాయంలో చూడండి, 2వ దినవృత్తాంతం 7:14 చదవండి. 7:14 చదవండి.
ఇక్కడ వెదికి అనే మాట చూస్తున్నాం. ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకటి, తగ్గింపు కలిగి ఉండాలి ప్రార్థనకు జవాబు రావాలంటే. ఈ అనుభవం కూడా ఉండాలి, వెదికే వారముగా ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు వెతికినప్పుడు దేవుడు తప్పకుండా నీకు విషయం ఇస్తాడు. ఆ భాగంలోనే చదవండి, ఆ భాగంలో చదవండి. ఒకటి తగ్గింపు, రెండు వెతకాలి, మూడు చెడు విడివాలి. అర్థమైంది కదండి? మన ప్రార్థన ఆయన అంగీకరించాలంటే ఈ మూడు విడిచిపెట్టాలి. ఇవి విడిచేటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, వెతికి అనుభవాన్ని కలిగి ఉండాలి, చెడును విడిచి. ప్రార్థనకు జవాబు రావడానికి ఈ మూడులో ఏదో ఒకటి ఉంది, అవునా కదా? దేవుడు దయగలిగిన వాడే, ఆయన ఆలకించువాడే. ఒకవేళ నేనుగా అతిశయపడుతున్నానేమో, నేను ఎక్కువ భక్తి గలవాడను, ప్రార్థనాపరుడను, నమ్మకస్తుడను, నాకు బాగా అనుభవం ఉన్నదని, అయితే ఆయన సన్నిధిలో ఆయన సారూప్యం నా పటములో కనబడాలని కోరుతున్నాడు. నేను వెతకకుండా నా జీవితంలో వర్తిల్లలేను. అవి నా మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథములోనే యోబు గ్రంథము చూడండి, 8వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడలా నిన్ను వర్ధిల్ల చేయునేమో అన్నాడు స్నేహితుడు. మనం వెతికి అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడలా నీ సరిహద్దులు, నీ సేవ, నీ నివాస స్థలం ఆయన వర్ధిల్ల చేయును. అయితే విడిచి విశ్వాస కొన్ని మారులు విడవలసినవి కూడా ఉన్నవి. ఇవి విడవగలిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ రాత్రి ఈ అనుభవాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన గొప్ప విజయాన్ని పొందుతాము. దేవుడి లేఖనాలు మన కొరకై దీవించును.